హాయ్ నమస్తే వెల్కమ్ టు యూఎంఎస్ ద ఫ్యాన్ బాయ్ వెర్షన్ యూట్యూబ్ ఛానల్. మనందరికీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ సెపరేట్ స్పోర్ట్స్ అని తెలుసు, కానీ ఈ రెండు స్పోర్ట్స్కి చాలా పోలికలు ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు ముందు ముందు వీడియోలో వివరిస్తాను. వాటి గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఫ్యాన్గా చెప్తున్నా, మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. ముందుగా మనం ఫుట్బాల్ ఎందుకు ఫేమస్ తెలుసుకుందాం. ఆ తర్వాత ఫుట్బాల్ అంటే ఏమిటి, గేమ్ ప్లే, రూల్స్, ఫార్మేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫుట్బాల్ అనేది ప్రపంచంలో 211 దేశాల్లో అత్యధికంగా చూసే ఆట. ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే అందులో సగం 350 కోట్ల నుంచి 400 కోట్ల మంది ఫుట్బాల్ గేమ్ని ఆడతారు లేదా చూస్తారు. ఇండియాలో చాలా గేమ్స్ ఉన్న క్రికెట్ ఎక్కువ ఫేమస్. మనందరికీ క్రికెట్ అన్న, క్రికెట్ ప్లేయర్స్ అన్న చాలా అభిమానం. మనం అంతగా ఇష్టపడే క్రికెటర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ని ఎంతో అభిమానిస్తారని మీలో ఎంతమందికి తెలుసు. క్రికెటర్స్కే కాదు, చాలామంది సినిమా స్టార్స్కి అండ్ రాజకీయ నాయకులకి, బిజినెస్ మ్యాన్స్కి ఫుట్బాల్ ఆటన్న, ఫుట్బాల్ ప్లేయర్స్ అన్న చాలా ఇష్టం. నేను చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు. మీకోసం కొన్ని ఇమేజెస్ పైన డిస్ప్లే చేసి చూడండి. అంతేకాదండి, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లియోనల్ మెస్సీ ఇండియాకి వచ్చారు. ఇండియాలో ఫుట్బాల్కి ఎంత క్రేజ్ ఉందనేలా అతన్ని చూడడానికి, ఫొటోస్ తీసుకోవడానికి ఫుట్బాల్ ఫ్యాన్స్, సెలబ్రిటీస్ ఎగబడ్డారు. 10 నుంచి 20 నిమిషాల మెస్సీని చూడడానికి ఎంతో ఖర్చు పెట్టి మరీ ఫుట్బాల్ ఫ్యాన్స్ స్టేడియంకి వచ్చారు. అతనితో ఫోటో తీయడానికి 10 లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడలేదు. దీన్ని బట్టి చూస్తే ఇండియాలో క్రికెట్తో పాటు ఫుట్బాల్కి కూడా ఎంత క్రేజ్ ఉందో మీకు అర్థమవుతుంది. చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు అభిమానించే ఫుట్బాల్ టీమ్స్ ట్రోఫీస్ విన్ అయినప్పుడు వాళ్ళ సంతోషాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. దీన్ని బట్టి మన ఇండియాలో చాలామంది ఫుట్బాల్ ఆటకి అభిమానులని మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఫుట్బాల్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్పాలంటే, ఒక రెక్టాంగిల్ షేప్లో గడ్డితో కూడిన మైదానంలో 2 చేతులు యూజ్ చేయకుండా ఓన్లీ కాళ్ళు, తల, ఛాతీతో మాత్రమే 2 జట్లు ఆడే ఆట. 2 టీమ్స్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. అలాగే 2 జట్లకు చెరొక గోల్ పోస్ట్ ఉంటుంది. ఇచ్చిన పర్టికులర్ టైంలో ఎవరైతే ఆపోజిట్ టీం గోల్ పోస్ట్లో ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. 2 టీమ్స్కి ఓన్లీ 90 నిమిషాల టైం మాత్రమే ఇస్తారు. 45 నిమిషాలు గ్రౌండ్కి ఒక సైడు, మరొక 45 నిమిషాలు గ్రౌండ్కి మరో సైడు ఎటువంటి బ్రేక్స్ లేకుండా ఆడతాయి. అదేంటి 45 నిమిషాలు కంటిన్యూగా ఆడేస్తారా? మధ్యలో ప్లేయర్స్కి ఇంజురీలు అవ్వవా? లేదా గొడవ జరిగినా, ఇంకేదైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఆ టైం కూడా కాల్కులేట్ చేసేస్తారా? లేదా వర్షం వచ్చినా కంటిన్యూ చేసేస్తారా? ఇలాంటి ఇంటెలిజెంట్ డౌట్స్ రావడం మనకు సహజం. నేను క్లారిటీ ఇస్తాను. ప్లేయర్స్కి ఇంజురీ అయినా, ఎటువంటి గొడవ జరిగినా, ఇంకేదైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఆ టైం మొత్తాన్ని 45 మినిట్స్ అయిపోయిన తర్వాత యాడ్ చేస్తారు. 2 నిమిషాలు అయితే 2 నిమిషాలు +2 అని, 3 నిమిషాలు అయితే +3 అని యాడ్ చేస్తారు. అలాగే లాస్ట్లో సెకండ్ హాఫ్లో జరిగితే 90+1 అని, 90+2 అని యాడ్ చేస్తారు. ఇంకా వర్షం వస్తే క్రికెట్లో లాగా పిచ్లో అయ్యి తడిచిపడడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి, గ్రౌండ్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు కాబట్టి ఆటని కంటిన్యూ చేస్తారు. ఈ టోటల్ 90 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఒకవేళ 2 టీమ్స్ 90 నిమిషాల్లో ఒక్క గోల్స్ కొట్టలేకపోయినా, లేదా సమానంగా గోల్స్ చేసినా డ్రాగా పరిగణిస్తారు. కానీ కొన్ని నాకౌట్ టోర్నమెంట్స్లో, ఎగ్జాంపుల్గా వరల్డ్ కప్, కొన్ని క్లబ్ నాకౌట్ టోర్నమెంట్స్ లాంటి టోర్నమెంట్స్లో 2 జట్లకు 90 నిమిషాలు ఆడినా ఎటువంటి రిజల్ట్ రాకపోతే 2 జట్లకు ఎక్స్ట్రాగా 30 నిమిషాల సమయం ఇస్తారు. ఆ 30 నిమిషాల్లో ఏ టీం అయితే ఎక్కువ గోల్స్ చేసి విన్ అవుతుందో ఆ టీంకు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఎక్స్ట్రాగా ఇచ్చిన 30 నిమిషాల్లో కూడా 2 జట్లు ఎటువంటి గోల్స్ చేయకపోతే ఫైనల్గా పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. అంటే మన క్రికెట్లో సూపర్ ఓవర్ ఎలాగో ఫుట్బాల్లో పెనాల్టీ షూటౌట్ అలా. ఈ పెనాల్టీ షూటౌట్లో 2 టీమ్స్లోంచి 5 ప్లేయర్స్కి గోల్ పోస్ట్ దగ్గర నుంచి గోల్ చేసే అవకాశాన్ని ఇస్తారు. ఒకవేళ 2 జట్లలోని ఫస్ట్ 5 మెంబర్స్ కూడా గోల్ చేయకపోతే నెక్స్ట్ మరొక 5 మెంబర్స్కి అవకాశం ఇస్తారు. ఇలా రిజల్ట్ వచ్చే వరకు పెనాల్టీ షూటౌట్ కొనసాగుతుంది.
ఈ ఫుట్బాల్ గేమ్ అనేది కంప్లీట్గా టీమ్ గేమ్. ఈ గేమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రాటజీస్, వ్యూహాలు. అంటే అప్పట్లో కౌరవులు పాండవులు కురుక్షేత్రంలో వ్యూహానికి ప్రతివ్యూహం ఎలా పన్నేవారో ఫుట్బాల్లో కూడా 4-3-3 డిఫెండ్, 4-3-3, 4-3-3 అటాక్, ఇలా డిఫరెంట్ ఫార్మేషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మన క్రికెట్లో పిచ్చుకు తగ్గట్టు టీంలో మార్పులు చేస్తారు కదా, అలా ఈ ఫుట్బాల్ గేమ్లో కూడా ఆపోజిట్ టీం స్ట్రెంగ్త్, స్పీడ్ని బట్టి టీం ఫార్మేషన్ ఉంటుంది. అలాగే మన క్రికెట్లో ప్రతి ప్లేయర్కి ఒక పర్టికులర్ పొజిషన్ ఉన్నట్టు ఫుట్బాల్లో కూడా ప్రతి ప్లేయర్కి తన కాళ్ళ వాటం, తన స్ట్రెంగ్త్ను బట్టి పిచ్లో వాళ్ళ పొజిషన్లో ఆడతారు. ఇప్పుడు ప్లేయర్స్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. మన క్రికెట్లో బ్యాట్స్మెన్, బౌలర్, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్ ఎలా ఉంటారో ఫుట్బాల్లో కూడా ఎక్కువగా గోల్స్ చేసే వాళ్ళని అటాకర్స్, ఆటను ముందుకి వెనక్కి మధ్యలో ఉండి నడిపించే వాళ్ళని మిడ్ఫీల్డర్స్, ఆపోజిట్ టీంని గోల్స్ చేయకుండా అడ్డుకునే డిఫెండర్స్ అండ్ గోల్ కీపర్ ఉంటారు. అలాగే బ్యాట్స్మెన్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, పవర్ ప్లే బౌలర్, డెత్ బౌలర్ ఎలానో ఫుట్బాల్లో కూడా స్పీడ్గా రన్ చేసే అటాకర్స్ని పిచ్కి లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ వింగర్ అని, ఉదాహరణకి నెయ్మర్ అండ్ క్రిస్టియానో రొనాల్డో లెఫ్ట్ వింగర్స్, అండ్ రైట్ సైడ్ ఉంటే రైట్ వింగర్స్ అని, మెస్సీ, మ్యారడోనా, అండ్ సెంటర్లో ఉన్న అటాకర్స్ని స్ట్రైకర్స్ అంటారు. అంటే ఉదాహరణకి పిల్లే అండ్ కిలియన్ ఎంబాపే, వీళ్ళందరూ ఎగ్జాంపుల్. మధ్యలో ఉండి గేమ్ని నడిపించే వాళ్ళని సెంట్రల్ మిడ్ఫీల్డర్స్ అంటారు. ఇక చివరగా అటాకర్స్, మిడ్ఫీల్డర్స్ తర్వాత ఉన్న డిఫెండర్స్ని సెంటర్లో ఉంటే సెంటర్ బ్యాక్ అని, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ బ్యాక్ అని, రైట్ సైడ్ ఉంటే రైట్ బ్యాక్ అని అంటారు. మనం మిగతా రూల్స్ అండ్ ఫార్మేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.